హలో! హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బావున్నారు గదా! నేను గూడా చాలా బావున్నాను. చాలా డేస్ తర్వాత ఇలా మీ ముందుకొచ్చేసాను. స్పెషల్ వీడియోతో వచ్చానండి. స్పెషల్ వీడియో అంటే నా డెలివరీ స్టోరీ మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. చూసేయండి. ఎలా జరిగింది, డెలివరీ తర్వాత నా హెల్త్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో ఉంటది. చివరి వరకి చూసేయండి. మేము నెక్స్ట్ డే హాస్పిటల్‌కి వెళ్తామనగా ముందు రోజు జస్ట్ ఒక చిన్న క్లిప్ తీశాను. డైలీ రొటీన్ ప్రెగ్నెంట్ టైంలో మార్నింగ్ లేసి పాపకి వంట ప్రిపేర్ చేసి, ఇంకా నేను టైంకి ఫుడ్ తీసుకోవడం, ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పనులుంటే చేసుకోవడం. ఇదే అన్నమాట. ఇంకా ముందు ప్లాన్ ఏంటంటే పనామనైతే పెట్టేసామండి. వచ్చేస్తుంది ఒక 1 వీక్ నుండి. ఎందుకంటే డెలివరీ తర్వాత నా హెల్త్ ఎలా ఉంటదో తెలవదు. ఇంకా సి సెక్షన్ కాబట్టి అతి తొందరగా క్యూర్ అయినా గూడా జాగ్రత్తగా పనులు చేసుకోవాలి. కొంచెం రెస్ట్ అనేది అవసరం కాబట్టి ఈ టైంలో కొంచెం పనామా ఉంటే బెటర్ అని మాట్లాడి పెట్టేసుకున్నామనమాట. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ పాప పుట్టినప్పుడైతే నాకు తొందరగా క్యూర్ అయినా, చేసుకోగలిగిన. దాని ఎఫెక్ట్ అనేది నాకు తర్వాత చూపెట్టింది హెల్త్ పైన. అందుకే ఇప్పుడు కొంచెం అర్థమయ్యి కొన్ని అప్పుడున్న టిప్స్ పాటించడం బెటర్ డెలివరీ తర్వాత. అందుకే పనామని పెట్టేసుకున్నాము. ఆమొచ్చి ఇల్లు క్లీన్ చేసేసి గిన్నెలు వాష్ చేసి వెళ్తదనమాట. మిగతా వంట ప్రిపేర్ మొత్తం మాదే. డెలివరీ తర్వాత అమ్మ, అత్తయ్య వాళ్ళుంటారు. వాళ్ళకి హెవీగా వర్క్ చెప్పడం కరెక్ట్ గాదు. అందుకనే అలా. ఇంకా అన్షి పాప అయితే చాలా సంతోషంగా ఎదురు చూస్తుందండి. చాలా డేస్ నుంచి. ఇంకా స్టమక్ గ్రోత్ అవుతూ ఉంటే ఇంకా స్టమక్ ఇంత ఇలా పెద్దగా కనిపిస్తుంది గదా! తమ్ముడైనా, చెల్లైనా ఇంకెప్పుడొస్తారమ్మా? ఎప్పుడొస్తారమ్మా? పెద్దగా పెరిగిపోయి ఉంటారు గదా! తీసుకురావచ్చు గదా! ఇంకెప్పుడెళ్దాం హాస్పిటల్‌కని ఒక్కొక్కసారి అయితే చాలా బాగా ఏడ్చేదన్నమాట. ఆ టైంలో తనకి ఆన్సర్ చేయలేక ఇబ్బందనిపిచ్చేది కొంచెం. అర్థం చేసుకునే ఏజ్ గాదు గదా! ఇంకా తనైతే ఆ రోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది 2 డేస్ ముందు నుండే. స్కూల్‌కైతే అది తనకి లాస్ట్ డే చాలా సంతోషంగా వెళ్ళింది. ఇదొక్క రోజు వెళ్తే నెక్స్ట్ డే నాకు తమ్ముడో, చెల్లో వస్తారని ఆనందంతో ఎలాంటి అంటే విసిగించకుండా వెళ్ళిందనమాట. తొందరగా రెడీ అయిపోయి. ఇదొచ్చేసి ఇంకా మేము హాస్పిటల్‌కి వెళ్ళే రోజండి. పాపని తొందరగా లేసిపోయాము. లేసి ఇలా హనీ వాటర్ అయితే తాగాము ఎర్లీ మార్నింగ్. ఇంకా తన చూసారా ఆనందంతో ఎంత సంతోషంగా ఉందో అసలు. ఇంకా అలా హనీ వాటర్ తాగేసి నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా సి సెక్షన్ అనగానే ఒక మంచి టిప్ చెప్పాలండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే దానివల్ల నాకు ఎలాంటి ఎఫెక్ట్ జరగలే. కాకపోతే కొందరికి జరుగుతదంట. సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటదంట. సర్జరీ అనగానే ఫుడ్ ఏం తీసుకోవద్దంట అండి. వాటర్ గూడా తాగొద్దంట. నాకు తెలవదు. ఫస్ట్ టైమ్ గూడా నేను ఫస్ట్ పాప సర్జరీ అప్పుడు గూడా నేను తాగేసి, తినేసి వెళ్ళాను రైస్. ఈసారి గూడా ఎవరు చెప్పలేదు. మా హస్బెండ్ గాని, మా హస్బెండ్‌కి గూడా కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు తనకి చెప్పారంట. నాకేం చెప్పలే. మేమెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్. ప్రైవేట్‌గా చెకప్ చేయించుకొని ఫస్ట్ టైమ్ అయినా, ఇప్పుడైనా అలాగే గవర్నమెంట్ హాస్పిటల్‌కే వెళ్ళడం జరిగింది. తినేసైతే వెళ్ళాను. వెళ్ళగూడదంట. ఏమీ గాలేదు. సర్జరీ లేట్‌గా జరిగింది గాబట్టి నో ప్రాబ్లమ్. డాక్టర్ అయితే తిట్టేసింది. "నువ్వు సెకండ్ టైము ఇప్పుడు చేపిచ్చుకునేది నీకు ఆ మాత్రం తెలవదా" అని. ఇంకా తర్వాత మేమైతే హాస్పిటల్‌కెళ్ళామండి. ఆ రోజు గూడా నేనే వంట ప్రిపేర్ చేశాను. మార్నింగ్ వాళ్ళకి టిఫిన్స్ కోసం. పాపకి పులిహోర చేశాను. అలాగే స్నాక్స్ చేశాను. అదే చూసారు గదా! పేలాలతో తాలింపు చేశాను. ఇంకా తను హాస్పిటల్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు. పక్కన వాళ్ళని విసిగించొద్దు అని. మేము వెళ్ళేసరికి 9 అయింది మార్నింగ్. ఇంకా ఎప్పుడు చేస్తారో తెలవదు. 12 లోపు అవ్వాలనుకున్నా. 12 లోపు అవ్వాలనుకున్నా. ఎందుకంటే అన్షి పాప ఆఫ్టర్‌నూన్ పుట్టింది. ఏమైనా మార్నింగ్ అంటే చేస్తదేమో అనుకున్నా. కాకపోతే మాకు టెస్టులు రాసారండి ప్రైవేట్‌గా. నాకు బ్లడ్ అవన్నీ తక్కువ ఉండడం, ఇంకా ఏమో టెస్టులు చేసేసరికి అవన్నీ రిపోర్ట్స్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. వచ్చేసింది మాకు మళ్ళీ పాప అన్నమాట.
12-16కి అలా వచ్చేసిందండి. అన్షి పాప అయితే చాలా ఆనందంగా ఉంది. సో, తను ఫస్ట్ నుంచి అంటుంది మాకు పాప అయినా ఓకే, అంటే చెల్లైనా ఓకే, తమ్ముడైనా ఓకే అని. తను ఒక్కరే కావాలని ఎప్పుడు అనుకోలే. కాకపోతే నేను అనుకున్నా అండి బాబు పుడితే బావుండని. ఎందుకంటే ఫస్ట్ పాప. సో, సెకండ్ ఎవరైనా బాబు కావాలనుకుంటారు. అంటే ఎవరైనా ఎందుకు కావాలనుకుంటారో తెలవదు గానీ నేనైతే ఒక్కటే ఫిక్స్ అయిపోయినా. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ఉండాలి నాకు. వాళ్ళు నా ఇంట్లో పెరగాలి. ఇద్దరిని ఈక్వల్‌గా చూసుకోవాలి. అంటే అమ్మాయిని తక్కువ చూసి అబ్బాయికి, అంటే ఇప్పుడు అమ్మాయికి అన్ని పనులు చెప్తారు ఇంట్లో. అబ్బాయికి అట్లా చెప్పరు. జస్ట్ వాడిని చదివిపిచ్చడం, ఇంట్లో పనులేం చెప్పరు కదా! అట్లా కాకుండా నేను ఒక రకంగా చూసుకోవాలి. అంటే నాకు కొన్ని గోల్స్ ఉన్నాయన్నమాట. సో, అలా ప్రిపేర్ అయ్యి ఉన్నా నాకు బాబు కావాలని. సో, కాకపోతే దేవుడు మనకి ఎవరైతే ఇస్తారో వాళ్ళని బాగా చూసుకోవాలి. అంటే మనకెవరైతే ఇవ్వాలనుకుంటారో దేవుడికి ముందే తెలుసనమాట. ఫిక్స్ అయ్యే ముందే ఏమంటారు పంపిస్తారనమాట. సో, అందుకే మళ్ళీ మా లైఫ్‌లోకి పాప వచ్చింది. సో, అదండి. అన్షు పాప అయితే చాలా ఆనందంగా ఉంది. చూసారు గదా! ఇంకా చాలా బాగా చూసుకుంటదనమాట తనని. తను ఎంత ఇష్టమంటే ఇంక మాటల్లో చెప్పలేము. ఇంకా నా హెల్త్ ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వస్తదండి. అంటే సర్జరీ తర్వాత సి సెక్షన్ అంటే కొంచెం అమ్మో! చాలా కష్టమేనండి. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. ఫస్ట్ సారి అయితే నాకు ఎలాంటి ఎఫెక్ట్స్ రాలేదు. తొందరగా క్యూర్ అయ్యాను. సరే ఈసారి ఏమైంది ఏంటనేది నేనైతే మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికైతే మా ఫ్యామిలీ అయితే ఇలా కంప్లీట్ అయింది 4 మెంబర్స్‌తో. సో, మేమిద్దరం మాకు ఇద్దరన్నట్టు మాకిద్దరైతే అమ్మాయిలొచ్చారండి. ఇద్దరు లక్ష్మీ దేవతలు. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకి బాయ్ ఫ్రెండ్స్.